భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ సందర్శించినటువంటి నేపథ్యంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో సన్నీ యాదవ్ పాకిస్తాన్లోనే ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాడు, అతన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా హర్యానాలోని హిసార్కు చెందినటువంటి 33 ఏళ్ల ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా గూఢాచార్య కేసులో చిక్కుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. యూట్యూబర్ ముసుగులో పాకిస్తాన్కు గూఢాచారం వహించినటువంటి జ్యోతి మల్హోత్రాని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా జ్యోతి ఇప్పటికే 3 సార్లు పాకిస్తాన్కు వెళ్లి రావడంతో అధికారులు ఆమెపై తీవ్ర స్థాయిలో విచారిస్తున్నారు. అలాగే ఇటీవల ఆమెకు సంబంధించినటువంటి పలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆమె పాకిస్తాన్లోని లాహోర్లో కొంతమంది గన్మెన్ల మధ్య నడుచుకుంటూ వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. దీంతో పాకిస్తాన్ అధికారులతో జ్యోతికి ఉన్నటువంటి సంబంధాల గురించి బోలని ప్రశ్నలు లేవనెత్తాయి. దీంతో పోలీసులు యూట్యూబర్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లకు సంబంధించినటువంటి దాదాపు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరొక యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా నూతన్కేల్ మండలం శిల్పకుంట్ల గ్రామానికి చెందినటువంటి సన్నీ యాదవ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఒక వ్లాగర్, అంటే వెళ్ళినటువంటి ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా వాటిని వివరించి వీడియోలు చేయడం అతని యొక్క వృత్తి. అతడు ఒక వ్లాగర్, అంటే వెళ్ళినటువంటి ప్రాంతాల్లో పరిస్థితులను వివరించి వీడియోలు చేయడం అతని వృత్తి. సన్నీ యాదవ్ గత 3-4 ఏళ్ల నుంచి దేశ విదేశాల్లో బైక్ రైడ్స్ చేస్తూ వీడియోలు చేసి తన యూట్యూబ్లో పెడుతున్నాడు. అయితే ఈ క్రమంలోనే భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కూడా చిక్కుకున్నాడు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేయడంతో అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఈ కేసులో అతనికి నోటీసులు కూడా అందాయి. అదే సమయంలో సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైనటువంటి కేసుపై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఎంతగానో సన్నీ యాదవ్ ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో డైరెక్ట్గా దుబాయ్కి వెళ్ళిపోయాడు సన్నీ యాదవ్. అనంతరం అక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళి అందుకు సంబంధించినటువంటి వీడియోలను సన్నీ తన యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. అనంతరం తిరిగి ఇండియాకు వస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ సందర్శన గల కారణాలపై భయ్యా సన్నీ యాదవ్ను విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అతడు ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్తాన్లోనే ఉండడంతో పలు అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. సన్నీ అసలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాడు, ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సమయంలో అతను పాకిస్తాన్కి వెళ్ళడానికి గల కారణాలేంటి, అంతేకాకుండా పహల్గామ్ అటాక్ అనంతరం భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీ పౌరులను తమ దేశానికి వెళ్లిపోమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం సైతం తమ దేశంలో ఉన్నటువంటి భారత పౌరులను ఇండియాకు వెళ్లాలని చెప్పేసి ఆదేశించింది. అలాంటి టైంలో భయ్యా సన్నీ యాదవ్ను తమ దేశంలోకి అనుమతించడం వెనుక ఏదో కారణం ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా అతడు గతంలో కూడా దాదాపు 5 సార్లు పాకిస్తాన్కు బైక్ మీద వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి వీడియోలను కూడా అతను బాగా ప్రమోట్ చేస్తున్నాడు. అసలు భయ్యా సన్నీ యాదవ్ బ్యాక్గ్రౌండ్ కనుక మనం తెలుసుకుంటే కనుక భయ్యా సన్నీ యాదవ్ సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం శిల్పకుంట్ల గ్రామంలో పుట్టి పెరిగాడు. అతని తండ్రి ఒక ఫార్మసీ స్టోర్ నడిపిస్తున్నారు. తల్లి ఇంట్లోనే ఉంటుంది. సోదరుడు కళ్యాణ్ ఒక కబడ్డీ ప్లేయర్. వీరిది ఒక మధ్యతరగతి కుటుంబం. సన్నీ తన 13 ఏళ్లకే వెహికల్ నడపడం నేర్చుకున్నాడు. 18 ఏళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. 2016లో వ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. అక్కడి నుంచి ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. మొదట 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించి వీడియోలు పెట్టేవాడు. ఆ తర్వాత 2018 నుంచి లాంగ్ డ్రైవ్ చేశాడు. 2019లో 21 రోజుల్లో లడాక్ యాత్రకు వెళ్ళాడు. అది సన్నీ జీవితాన్ని మార్చేసింది. ఆ యాత్రతో సన్నీ యాదవ్ సబ్స్క్రైబర్లు భారీగా పెరిగిపోయారు. దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్స్ రావడం జరిగింది. అక్కడి నుంచి దేశ విదేశాల్లో తిరిగి వ్లాగింగ్ చేస్తూ వచ్చాడు. చివరికి గూఢాచార్య ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చూడాలి మరి సన్నీ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో. నిజంగానే సన్నీకి పాకిస్తాన్తో సంబంధం ఉందా? అనేక సార్లు బైక్పై పాకిస్తాన్కు వెళ్ళినటువంటి సన్నీకి పాకిస్తాన్లో మన పరిచయాలు ఏర్పడ్డాయా? పాకిస్తాన్కి జ్యోతి మల్హోత్రాలాగా సన్నీ యాదవ్ కూడా గూఢాచారం చేస్తున్నటువంటి అంశాలు రాబో రోజుల్లో తెలుస్తాయి.